నోరూరించే మటన్ కర్రీ రెడీ. ఇదే కర్రీ కొంచెం సేపు ఉంచితే ఫ్రైలా కూడా అవుతుంది. మనం ఫ్రై కావాలంటే ఫ్రై, కొంచెం పులుసు కావాలంటే కొంచెం పులుసు. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను మటన్ కర్రీ చేస్తున్నాను. నేను వచ్చేసి మటన్ ఒక 1/2 kg తీసుకున్నాను. ఇందులో చాప్స్ ఉన్నాయి, చీనా ఉంది, అన్నీ ఉన్నాయి, నల్లి కూడా ఉన్నాయి. అన్నీ మిక్స్ కలిపి నేను తీసుకున్నాను. నేను ప్రాసెస్ చూపిస్తాను, ఏమేమి యాడ్ చేస్తున్నానో కూడా మీరు చూడండి. నేను వచ్చేసి కారం, పసుపు, బిర్యానీ ఆకు, కరివేపాకు, జీలకర్ర, ఇలాచి, మన లవంగా, ఉప్పు, పట్టా తీసుకున్నాను. ఇవన్నీ కూడా నేను యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా 1 స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్. ఇవన్నీ కూడా మంచి కలుపుకుంటాను నేను. మన మసాలాలన్నీ కూడా కలిపి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు నేను కుక్కర్ పెట్టుకుంటాను. మన కుక్కర్ గిన్నె హీట్ అయింది. నేను ఒక 3 స్పూన్ల నూనె తీసుకుంటున్నాను. ఇందులో మనము ఇప్పుడు ఉల్లిగడ్డ, టమాటా ఏమి వేస్తలేదు. ఇప్పుడు మనం అంతా కలిపి పెట్టుకున్న ఈ మసాలా మటన్ నేను వేస్తున్నాను. కొంచెం సేపు ఈ మటన్ని నేను ఈ ఆయిల్లోనే ఫ్రై చేస్తాను. మన మటన్ నుంచి నీళ్ళు వస్తున్నాయి. నీళ్ళంతా కూడా ఇంకేదాకా నేను ఈ మటన్ని ఉడికిస్తాను, ఆయిల్ వచ్చేంత వరకు. ప్రతిసారి మనం ఉల్లిగడ్డ, టమాటా అన్నీ వేసి చేస్తాము, పచ్చిమిర్చి. ఈసారి ఏమి వేయకుండా నేను చేస్తున్నా. ఇది మీరు అనుకోవచ్చు గ్రేవీ రాదని. గ్రేవీ చాలా వస్తుంది గ్రేవీ. ఇప్పుడు నేను ముక్కలు మునిగేదాకా నీళ్ళు పోస్తున్నాను. నేను వచ్చేసి మన ముక్కలు మునిగేదాకా నీళ్ళు పోసుకున్నాను. ఒక 6 విజిల్ ఇస్తాను నేను ఇప్పుడు. ఇప్పుడు మన కూరని చూద్దాం ఒకసారి. మన కూర మంచిగా ఉడికింది. ఇప్పుడు నేను వచ్చేసి
కొంచెం ధనియాల పొడి, నాకు పులుసు అవసరం లేదు, నేను కూర దగ్గర అయ్యేదాకా పెడతాను నేను. ఇంకొంచెం దగ్గరికి రానిస్తాను నేను. ఒకవేళ పులుసు కావాలంటే ఈ విధంగా వదిలేయచ్చు, లేదంటే కొంచెం దగ్గరికి. నేను ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను, కొంచెం సేపు స్లిమ్లో పెడతా ఇట్లనే. కొంచెం సేపు నేను స్టవ్ బంద్ చేసినాను. మన మటన్ కర్రీ ఈ విధంగా ఉంది. ఇప్పుడు మన మటన్ కర్రీ చాలా బాగా వచ్చింది. ఇందులో మనము టమాటా, ఉల్లిగడ్డ, ఎక్కువ గరం మసాలాలు ఏం వేయలేదు. మన మటన్ కర్రీ రెడీ. అందరికీ ఇష్టమైన మటన్ కర్రీ చేయటం ఈజీ, అందరికీ నచ్చుతుంది తిన్న తర్వాత.